జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి బస్సులో వెళుతూ గుండెపోటుతో జన సైనికులు దుర్గాప్రసాద్ మృతి చెందారు. దుర్గాప్రసాద్ మృతి పట్ల జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమలాపురం రూరల్ ఏదరపల్లి గ్రామంలో దుర్గాప్రసాద్ నివాసానికి పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఆవిర్భావ సభ జిల్లా కోఆర్డినేటర్ బండారు శ్రీనివాస్ వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. జనసేన పార్టీ తరపున 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం దుర్గాప్రసాద్ కుటుంబానికి అందించారు. దినోత్సవం సందర్భంగా పిఠాపురం నుంచి వెళ్ళి ఆ ఉత్సవంలో పాల్గొని వస్తూ దారిలో బస్సులో వారు ప్రయాణం చేస్తూ దురదృష్టవశాత్తు కార్డియాక్ అరెస్ట్ ద్వారా మరణించడం అయితే జరిగింది. వారికి మన జనసేన పార్టీ తరఫున మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయటం, అదేవిధంగా మీరు వెంటనే వెళ్ళి శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు మీరందరూ వెళ్ళి వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి మన జన సైనికులని చెప్పి వారు ఆదేశించడం, వారి ఆదేశాల మేరకు ఈరోజు ఎదరపల్లి గ్రామం వెంటనే వచ్చి మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 2 లక్షల రూపాయలు వారి కుటుంబానికి అంటే వారి అమ్మగారికి సహాయంగా అందించడం జరిగింది. జనసేన పార్టీ ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభకు వచ్చినటువంటి జన సైనికుల్లో ఒక జన సైనికుడు తను అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన కారణంగా రాత్రి లేటుగా తెలిసింది మాకు. దాని గురించి ఈ అమలాపురంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు మరియు ఈ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి మా బండారు శ్రీని గారితో పాటు మేమంతా ఇక్కడికి వచ్చి ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో కడప దుర్గాప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చి మా పార్టీ అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆ బాధిత కుటుంబానికి ఓదార్పుగా 2 లక్షల రూపాయలు అమౌంట్ ఇవ్వమంటే 1 లక్ష రూపాయలు చెక్కు, 1 లక్ష రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది.